హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో ఎవరైతే ఇప్పుడు ఈసెట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వెళ్ళబోయే ముందు ఈసెట్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా మీ ఈసెట్ రిలేటెడ్గా, మీరు కెమికల్ అయితే కెమికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ యొక్క 200 క్వశ్చన్ మాక్ ఎగ్జామ్ని అటెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి అది ఈ ఏపీ ఈసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. మీరు ఏపీ ఈసెట్ 2025 రాస్తుంటే ఇది, అలాగే 26 లో ఈ వీడియో చూస్తుంటే దాని రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దొరుకుతుంది. సో అది ఎలా రాయాలి, ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను చెప్తాను. క్లియర్ కట్ గా ఎండ్ వరకు చూడండి. ఉపయోగపడే వీడియోలు ఎండ్ వరకు చూడరు, నార్మల్ వీడియోలు మాత్రం చూస్తూ ఉంటారు. అలా వద్దు, ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అంతకన్నా ముందు మనం టెస్ట్ సిరీస్ పెడుతున్నాం, మీ అందరికీ తెలుసు. టెస్ట్ సిరీస్లోనే కెమిస్ట్రీ బిట్స్ ఆల్మోస్ట్ 2023-2024 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న బిట్స్, అండ్ అలానే మేము పెట్టే కెమిస్ట్రీలో పెట్టే టెస్ట్లో ఆల్మోస్ట్ 180 బిట్స్ వస్తాయి. ఆ మొత్తం బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు అవైల్ చేసుకోవాలంటే బిట్స్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అది అవైల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మీకు జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు టెస్ట్ సిరీస్ ఎలా తీసుకోవాలో తెలియపోతే అక్కడైనా మీరు చూసుకోవచ్చు. అండ్ లేదా కోర్సెస్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. కోర్సెస్లో ఇదిగోండి చూసారా, ఎంపీసీ టెస్ట్ సిరీస్ అని ఉంది. సో ఇది మన ఎంపీసీ టెస్ట్ సిరీస్. అండ్ మీరు చూసుకున్నట్టయితే బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాది కాబట్టి కంటిన్యూ అని వస్తుంది, మీకైతే బై ఆప్షన్ వస్తుంది. బై చేయొచ్చు, 200 రూపీస్ మాత్రమే. ఇదిగోండి టెస్ట్లు మనకి, ఓకే. ఈ మొత్తం టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటుంది. ఇక్కడ మాత్రం 26 డిసెంబర్ అని స్టార్ట్ పెట్టినా ఇప్పటికీ అన్ని టెస్టులు అవైల్ ఉన్నాయి. మీకు స్కెడ్యూల్ కనిపిస్తుంది, మ్యాథ్స్ టెస్ట్లు ఉన్నాయి, ఓకే. మీరు చూసుకోవచ్చు మ్యాథ్స్ టెస్ట్లు, ఓకే. అండ్ దెన్ కెమిస్ట్రీ టెస్ట్లు ఉంటాయి, ఓకే. అండ్ దెన్ క్విజెస్ ఉంటాయి, ఫిజిక్స్ టెస్ట్లు ఉంటాయి, ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 1 అండ్ గ్రాండ్ టెస్ట్ 2, ఓకే. మెగా గ్రాండ్ టెస్ట్ లాగా పెడుతున్నాం మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అది కూడా డేట్స్ ఇస్తాము. సో ఇవన్నీ కలిపి మనకి 200 రూపీస్కి వస్తుంది. అలాంగ్ విత్ దట్ ఏవైతే మేము చెప్పామో ఈ కెమిస్ట్రీ టెస్ట్లు ఏవైతే మేము ఇక్కడ పెడుతున్నామో వీటి యొక్క ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాం. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో అండ్ గెట్ ఇట్, ఓకే. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేస్తే మాక్ టెస్ట్ ఇది ఈ లింక్ కూడా ఇస్తాను చూడండి. మీరు దీని మీద క్లిక్ చేసి మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది. ల్యాప్టాప్లో అయితే మీకు ఈ వ్యూ ఉంటుంది, కానీ నార్మల్గా మొబైల్లో చూస్తున్నట్టయితే మీరు ఎక్కడైతే మాక్ టెస్ట్ ఉంటుందో ఆ మాక్ టెస్ట్ని క్లిక్ చేయండి, ఓకే. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్రాంచ్, ఫర్ సపోజ్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకేమో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ అటెండింగ్ ఆర్ గివింగ్ దిస్ థింగ్, సైన్ ఇన్ అని చేసేయండి. సైన్ ఇన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఇది, ఓకే. సైన్ ఇన్ చేసేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. ఇవి క్లియర్ కట్గా కూర్చొని 1-2 సార్లు మీరు ఎప్పుడు ఈ ఎగ్జామ్ రాస్తే చదువుకోండి, ఓకే. చదువుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, ఈసీఈ కాబట్టి 100 కోర్ మార్క్స్, టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 180 మినిట్స్లో 200 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. నో నెగిటివ్ మార్కింగ్. క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి. ద క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ 1 at a time. ఒక్కసారి ఒక క్వశ్చన్ మాత్రం కనిపిస్తుంది. మీరు ఏ క్వశ్చన్ నుండి ఏ క్వశ్చన్కైనా నావిగేట్ అవ్వచ్చు. మీరు కెమిస్ట్రీ ఫస్ట్ రాసి ఫిజిక్స్ తర్వాత రాయొచ్చు, తర్వాత కోర్ రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా నావిగేట్ అవ్వచ్చు, ఓకేనా. దర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ ఐ హ్యావ్ అని చెప్పి ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఇచ్చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఈ సెట్ ఎలా రాస్తారో అలానే మీకు బిట్స్ కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది సంథింగ్ మ్యాథమెటిక్స్ ఇది, ఓకే. ఇది ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ క్లిక్ చేయొచ్చు, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ క్లిక్ చేయండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్ కావాలంటే కోర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ సెట్లో కూడా అలాగే ఉంటుంది, ఓకే. నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండదు. అండ్ ఒకవేళ కనుక మీరు ఇప్పుడు ఈసీఈలో ఉన్నారు, ఈసీ కోర్ రాస్తున్నారు, మీరు 1వ క్వశ్చన్లో ఉన్నారు, మీరు 80వ క్వశ్చన్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం లేదు, ఈ పక్కన నావిగేషన్ బార్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ 80th క్వశ్చన్ మీద క్లిక్ చేయండి, దానికి వెళ్ళిపోతారు, ఓకే. అండ్ మీరు మరీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్ట్రక్షన్స్ చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఈ బిట్ పెడుతున్నప్పుడు ఈ సెట్లోని ఇక్కడ మీరు ఫర్ సపోజ్ ఇదేదో రెక్టాంగులర్ ఏదో బిట్ ప్యారల్గా పెడుతున్నాను నేను, ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చెయ్యాలి, అప్పుడే అది బిట్ సేవ్ అవుతుంది. సేవ్ అయితే 80th గ్రీన్ కలర్లోకి వచ్చింది. అదే మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆన్సర్ పెట్టేశారు, బట్ మీరు ఏం చేశారంటే నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ కాకుండా ఇక్కడ ఇదిగోండి ఇలా 82 బటన్ మీద క్లిక్ చేస్తారు. సో మీరు అది అటెంప్ట్ చేయనట్టే కనిపిస్తుంది, ఈవెన్ దో మీరు ఆన్సర్ పెట్టినా, ఓకే. అది అటెంప్ట్ చేయనట్టే కనిపిస్తుంది కాబట్టి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ చెయ్యాలి. అండ్ ఒకవేళ గనక ఏదైనా డౌట్ ఉంటే, అర్థమవుతుందా,
ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ పెట్టేసుకోండి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక 100 బిట్లు పెడతారు కదమ్మా, ఇప్పుడు 100 బిట్స్. ప్రతి ఒక్కరి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఈ సెట్లోని, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ బిట్ నుండి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తారు. ఫర్ సపోజ్ 7th బిట్కి వచ్చినప్పుడు ఇదేదో నాకు 2 ఆప్షన్స్ మధ్య డౌట్ ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఐదర్ ఆన్సర్ పెట్టడమో లేదా ఆన్సర్ పెట్టకుండానే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఇలా పడుతుంది. ఓకే, ఇలా పడితే మీరు తర్వాత చూసుకుంటారు, ఓహో నేను ఆన్సర్ చేశాను బట్ అది చిన్న డౌట్ ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని. మళ్ళీ 20th క్వశ్చన్కి వచ్చారు, ఓకే మొత్తం 100 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ 7th క్వశ్చన్కి వెళ్ళి అది ఏంటి, ఓకే నేను పెట్టింది రైట్ ఆర్ రాంగ్ అని వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ చెయ్యాలి. అప్పుడు 7th చూసారా, ప్రతిదీ ఎన్ష్యూర్ దట్ before completing or submitting your test or exam in your ESET examination, ensure that every single question will be available in green color only. If it is, then only ESET computer can consider your answer. Okay, అది రెడ్ లో ఉన్న ఇంకేదో కలర్ లో ఉన్నా కన్సిడర్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మ్యాటర్. ఇలా రాయండి. ఇది టైం కూడా మీకు కనిపిస్తుంది చూసారా, 180 minutes నుండి స్టార్ట్ అవుతుంది, అలా 0కి పడిపోతుంది, ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతుంది. మీరేం సబ్మిట్ చేయక్కర్లేదు. అండ్ మీరు ఇది రాసిన తర్వాత మీకేమి మార్కులు కనపడవు, ఇది ఎవరు వ్యాలిడేట్ చేయరు కదా, ఇక్కడ ఏం మార్కులు కనపడవు, జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఇది రాయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే 200 మార్కులకి ఊరికనే మనకి ఇక్కడ టెస్ట్ వస్తుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇది ఇప్పుడే రాసేమని అనట్లేదు, ఎప్పుడైతే మీకు టైం ఉంటుందో, ఎప్పుడైతే మీకు కాన్ఫిడెంట్ ఉంటుందో అది రాయండి. ఓకేనా, దట్స్ ఇట్. లేదు మీరు ఓన్లీ కెమిస్ట్రీ మాత్రమే ఈ టైంకి ప్రిపేర్ అయ్యామంటే డైరెక్ట్ గా కెమిస్ట్రీ వచ్చి రాసి సబ్మిట్ చేసేయండి. మళ్ళీ కావాలంటే ఇంకోసారి కూడా మీరు వచ్చి రాసుకోవచ్చు ఇది. ఓకే, దట్ ఈస్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకుంటారని అనుకుంటున్నాను. కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇట్ విల్ బి మోర్